హలో ఫ్రెండ్స్, పవర్ ఆఫ్ ఈక్విటీ తెలుగు ఛానల్లో మీ అందరికీ స్వాగతం సుస్వాగతం. అయితే ఫ్రెండ్స్, మనం ప్రతి వీక్ ఒక స్టాక్ గురించి ఏ విధంగా అయితే మనం అనాలిసిస్ చేస్తూ ఉంటామో ఈ వీక్లో కూడా మనం ఒక స్టాక్ గురించి అనాలిసిస్ చేయబోతున్నాము. అదేవిధంగా మనము లాస్ట్ వీక్లో అంటే ఒక 2 స్టాక్ల గురించి మనం అనాలిసిస్ చేసుకున్నాము. ఆ స్టాక్ల గురించి ఇప్పుడు కరెంట్ స్టేటస్ ఏంటిదో అది కూడా మనం తెలుసుకోబోతున్నాము. అయితే ఫ్రెండ్స్, స్టాక్ మార్కెట్లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నట్టుగా అయితే లేకపోతే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలని అనుకుంటే పవర్ ఆఫ్ ఈక్విటీ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, మీకు మంచి హెల్ప్ఫుల్గా ఉంటుంది. అయితే ఇదే విధంగా స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళు మీ మిత్రులైనా సరే వాళ్ళకు కూడా పవర్ ఆఫ్ ఈక్విటీ తెలుగు ఛానల్ లింక్ వాళ్ళకు ఖచ్చితంగా షేర్ చేయండి ఫ్రెండ్స్. స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడానికి వాళ్ళకు కూడా హెల్ప్ఫుల్గా ఉంటుంది. అయితే టైం ఎక్కువ వేస్ట్ చేయకుండా ఆ స్టాక్ గురించి ఇప్పుడు మనం రివ్యూ తీసుకుందాం ఫ్రెండ్స్. దాంతోపాటు ఈ వీక్లో వచ్చే స్టాక్ గురించి కూడా మనము ఇప్పుడు అనాలిసిస్ చేసుకుందాము. అయితే ఫ్రెండ్స్, ఈ వీక్ స్టాక్ గురించి అనాలిసిస్ చేసుకునే ముందు మనము నిఫ్టీ గురించి అనాలిసిస్ చేసుకుందాము. అయితే ఇక్కడ నిఫ్టీ ఇక్కడ అవర్లీ క్యాండిల్ ఉంది ఫ్రెండ్స్. అవర్లీ క్యాండిల్లో చూసినట్టుగా అయితే చూడండి, ఇక్కడ ఏ విధంగా అయితే ఒక రైజింగ్ బ్రిడ్జ్ అని ఏ విధంగా తయారైందో చూడండి. అదేవిధంగా ఇక్కడ ఒక ఇంపార్టెంట్ ఈ విధంగా మనకు రైజింగ్ బ్రిడ్జ్ అనేది ప్యాటర్న్ ఏర్పడింది ఫ్రెండ్స్. ఇందులో మనకు ఇటు నుంచి మళ్ళీ వచ్చే వారంలో నిఫ్టీ కూడా మనకు ఇక్కడ హై లెవెల్లో పోయేలా కనిపిస్తుంది. ఇది అవర్లీ క్యాండిల్లో ఉంది ఫ్రెండ్స్. అయితే లాస్ట్ వీడియోలో మనం ఏ విధంగా అయితే అనాలిసిస్ చేసుకున్నామో అయితే సేమ్ టు సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇక్కడ కూడా అదే విధంగా మనకు వర్క్ చేసింది ఫ్రెండ్స్. నిఫ్టీ మనకు మంచి ఎవరైతే ఫ్యూచర్లో అయినా సరే ఎవరైతే ట్రేడ్ చేసినట్టుగా ఉంటే వాళ్ళకు కూడా మంచి బెనిఫిటే వచ్చి ఉంటుంది. ఇక్కడ మనము ఈ లైన్లో ఏ విధంగా డ్రా చేసినామో ఇక్కడ మనము అనాలిసిస్ ఏ విధంగా చేసుకున్నామంటే ట్రెండ్ లైన్ ఉంటుంది. ఈ ట్రెండ్ లైన్ని ఇక్కడ గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యింది, కానీ గ్యాప్ డౌన్ ఓపెన్ అయిన తర్వాత ఇటు నుంచి కంప్లీట్గా ఇక్కడ బ్రేక్అవుట్ అనేది ఇచ్చేసింది. బ్రేక్అవుట్ ఇచ్చి ఇటు నుంచి మనకు కంప్లీట్గా చూడండి ఎంత మంచిగా ఇక్కడ మనకు ప్రాఫిట్ అనేది ఇచ్చిందో చూసుకోండి ఒకసారి. ఇదే విధంగా ఇప్పుడు కూడా అవర్లీ క్యాండిల్లో మనకు ఇక్కడ ఒక మంచి ఒక రైజింగ్ బ్రిడ్జ్ ప్యాటర్న్ ఏర్పడింది చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ ఇచ్చినగా ఈ విధంగా అయితే ఇటు నుంచి మనకు కంప్లీట్గా ఈ నిఫ్టీ కూడా పైకి వెళ్ళనికే మనకు సిగ్నల్ ఇస్తుంది ఫ్రెండ్స్. అయితే ఇదే విధంగా మనము బ్యాంక్ నిఫ్టీ గురించి కూడా మనం అనాలిసిస్ చేసుకుందాం ఫ్రెండ్స్. బ్యాంక్ నిఫ్టీ గురించి బ్యాంక్ నిఫ్టీ ఏమవుతుందో అది కూడా మనం ఒకసారి అనాలిసిస్ చేసుకుందాము. బ్యాంక్ నిఫ్టీ వచ్చేసింది ఫ్రెండ్స్. అయితే బ్యాంక్ నిఫ్టీ కూడా యాజ్ ఇట్ ఈస్ సేమ్ ఉంది ఫ్రెండ్స్. చూసుకోండి ఒకసారి బ్యాంక్ నిఫ్టీని మనం చూసినట్టుగా అయితే ఇక్కడ ఏదైతే పాయింట్ ఉందో ఈ పాయింట్ని ఈ విధంగా అంటే ఇదొక రైజింగ్ బ్రిడ్జ్ ప్యాటర్న్ అనుకుందాం ఫ్రెండ్స్. ఇదే విధంగా మనకు ఇక్కడ కూడా బ్యాంక్ నిఫ్టీలో సేమ్ యాజ్ ఇట్ ఈస్ రైజింగ్ బ్రిడ్జ్ ప్యాటర్న్ మనకు ఏర్పడింది. అయితే ఇటు నుంచి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ సపోర్ట్ ఉంది. ఈ సపోర్ట్ని బ్రేక్ ఇవ్వలేదు ఫ్రెండ్స్. ఇటు నుంచి కంప్లీట్గా ఇప్పుడు పైకి వెళ్ళడానికే రెడీ అవుతుంది. అయితే మనము లాస్ట్ వీడియోలో ఒక 2 స్టాక్ల గురించి మనం అనాలిసిస్ చేసుకున్నాం ఫ్రెండ్స్. ఆ స్టాక్ గురించి ఇప్పుడు మనం ఇక్కడ అనాలిసిస్ చేసుకుందాము. ఒకటి సైల్. ఈ స్టాక్ గురించి మనం అనాలిసిస్ చేసుకున్నాం ఫ్రెండ్స్. అయితే ఈ స్టాక్ని మనము స్టాక్ గురించి అనాలిసిస్ చేసేటప్పుడు ఎక్కువ మట్టుకి మనము వీక్లీ క్యాండిల్లోనే మనం అనాలిసిస్ చేస్తాము. చూడండి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ ఏదైతే రెసిస్టెన్స్ ఉందో ఈ రెసిస్టెన్స్ని బ్రేక్అవుట్ ఇచ్చిన తర్వాత మనం కొనుగోలు చేసుకోవచ్చు అని మనము లాస్ట్ వీడియోలో మనము డిస్కషన్ చేసుకున్నాము. అయితే అప్పుడు ఇక్కడ ప్రైస్ అనేది ఇంపార్టెంట్ ఈ లెవెల్లో ఉండే ఫ్రెండ్స్. అది ఆల్మోస్ట్గా ఎంతనంటే 155 ఈ రేంజ్లో సేల్ అనేది మనకు క్లోజింగ్ అప్పుడు లభించింది ఫ్రెండ్స్. కానీ ఇప్పుడు కరెంట్ ప్రైస్ ఏదైతే నడుస్తుందో సేల్లో 168. ఇక్కడ దీంట్లో మనకు టార్గెట్ అనేది చాలా పెద్దగా వస్తుంది. కానీ మీరు ఏ విధంగా అయితే మీరు అనాలిసిస్ చేసేటప్పుడు ఏ విధంగా మీరు అనాలిసిస్ చేసి స్టాక్ని కొనుగోలు చేసుకున్నారో స్టాప్ లాస్ కూడా అదే విధంగా మీరు పెట్టుకోండి ఫ్రెండ్స్. కానీ ఇది నా అనాలిసిస్ పరంగా అయితే మీకు ఈ వీడియో లింక్ నేను ఇక్కడ ఐ బటన్లో పెట్టేస్తాను. ఐ బటన్ పైన క్లిక్ చేసి ఆ స్టాక్ గురించి కంప్లీట్గా మీరు అనాలిసిస్ ఒకసారి చేసుకోండి. అయితే మీకు ఏ విధంగా అనాలిసిస్ చేసుకోవాలనేది కూడా మీకు కూడా అర్థం అవుతుంది. అయితే టార్గెట్ మనకు ఇప్పుడు మంచి పెద్ద టార్గెట్ వస్తుంది ఫ్రెండ్స్ దీంట్లో. అయితే ఇదే విధంగా మనం ఇంకో స్టాక్ గురించి కూడా మనం అనాలిసిస్ చేసుకున్నాము. ఆ స్టాక్ పేరు టాటా స్టీల్. టాటా స్టీల్ గురించి మనం అనాలిసిస్ చేసుకున్నాం ఫ్రెండ్స్. టాటా స్టీల్ కూడా చూడండి ఇక్కడ ఎంత అద్భుతంగా మనకు బ్రేక్అవుట్ అనేది ఇచ్చిందో ఒకసారి చూసుకోండి. ఇక్కడ ఇంపార్టెంట్ ఈ రెసిస్టెన్స్ని ఇక్కడ బ్రేక్అవుట్ ఇచ్చేసింది. బ్రేక్అవుట్ ఇచ్చిన తర్వాత ఈ స్టాక్ ఇటు నుంచి కంప్లీట్గా ఈ విధంగా ఇక్కడ ఒక కరెక్షన్ అయ్యి ఇటు నుంచి కంప్లీట్గా మనకు ఒక మంచి అప్ ట్రెండ్ లాక్ మనకు ఇప్పుడు సిగ్నల్ ఇచ్చేసింది. ఆల్మోస్ట్గా మనము ఈ స్టాక్ని
ఎంతనంటే 155లో మనము కొనుగోలు చేసుకోవచ్చని మనం అప్పుడు అనలైజ్ చేసుకున్నాం ఫ్రెండ్స్. అదేవిధంగా స్టాప్ లాస్ కూడా మనము ఆల్మోస్ట్గా మనకు ఈ రేంజ్లోనే, అంటే ఆల్మోస్ట్గా ఈ రేంజ్లోనే 145 బిలో వీక్లీ క్లోజ్ ఇచ్చేసిందంటే మనము ఈ స్టాక్లకించి ఎగ్జిట్ అయిపోవచ్చు అని మనము లాస్ట్ వీడియోలో మనము డిస్కషన్ చేసుకున్నాము. అయితే లాస్ట్ వీడియో అని కాకుండా ఫ్రెండ్స్, ఇది ఒక మంత్ బ్యాక్ వీడియో అన్నట్టు. అయితే అప్పుడు మనం ఈ స్టాక్లో మనం అనాలిసిస్ చేసుకున్నాము. కానీ ఫ్రెండ్స్, ఏదైనా స్టాక్లో మీరు అనాలిసిస్ చేసుకునే ముందు ఖచ్చితంగా మీరు ఫైనాన్షియల్ అడ్వైస్ తీసుకోండి. మీకు అనాలిసిస్ చేయడం రాకుంటే, అనాలిసిస్ చేయడం మీకు వస్తే నో ప్రాబ్లం ఫ్రెండ్స్. కానీ మీకు గైడెన్స్ కానీ టిప్ కానీ దీంట్లో ఇవ్వటం లేదు ఈ వీడియోలో. నేను ఎడ్యుకేషన్ పరంగా మాత్రం ఈ వీడియోని రికార్డ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. మీకు గైడెన్స్ ఇవ్వడానికి, టిప్ ఇవ్వడానికి నేను సెబీ రిజిస్టర్ని కాదు. అయితే ఈ వీక్లో వచ్చే స్టాక్ గురించి ఇప్పుడు మనం అనాలిసిస్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఈ వీక్లో వచ్చే స్టాక్ కూడా చాలా మంచి స్టాక్ ఉంది. అయితే ఆ స్టాక్ పేరు హిండాల్కో. హిండాల్కో ఇండస్ట్రీస్. అది ఈ స్టాక్ చాలా అద్భుతమైనది ఫ్రెండ్స్. చూడండి ఏ విధంగా అయితే మనకు మంచి ప్యాటర్న్ ఏ విధంగా ఏర్పడిందో ఒకసారి చూసుకోండి. జబర్దస్త్గా చూడండి, ఇక్కడ ఈ విధంగా సూపర్ అంటే సూపర్ మనకు ఈ విధంగా ప్యాటర్న్ అనేది ఏర్పడింది ఫ్రెండ్స్. ఇటువంటి ప్యాటర్న్లో మనము మంచిగా కొనుగోలు చేసుకోవచ్చు. ఈ విధంగా చూసుకోండి. కలర్ నేను దీన్ని చేంజ్ చేస్తాను. కలర్ చేంజ్ చేస్తే మీకు క్లియర్గా తెలుస్తుంది. సూపర్గా అయింది ఫ్రెండ్స్. ఎంత అద్భుతంగా అంటే ఈ ట్రయాంగిల్ ప్యాటర్న్ని ఇక్కడ మనకు బ్రేక్అవుట్ అనేది ఇచ్చేసింది. బ్రేక్అవుట్ ఇచ్చిన తర్వాత మనం ఈ స్టాక్లో ఆల్మోస్ట్ ఇప్పుడు కరెంట్ క్లోజింగ్ ప్రైస్ ఏదైతే ఇచ్చిందో 650 అనుకోండి రౌండ్ ఫిగర్గా. 650 నుంచి ఒకవేళ దీంట్లో కరెక్షన్ వచ్చినా కూడా మనం ఈ స్టాక్ని ఆల్మోస్ట్గా ఇక్కడ అంటే 610 ఈ రేంజ్ వరకు మనం కొనుగోలు చేసుకోవచ్చు. కానీ దీంట్లో స్టాప్ లాస్ అనేది మాత్రం చాలా దగ్గరగా ఉంది ఫ్రెండ్స్. స్టాప్ లాస్ మాత్రం మీరు ఇంపార్టెంట్ స్టాప్ లాస్ పెట్టుకొని మీరు దీంట్లో ట్రేడ్ చేసుకోవచ్చు, అంటే ఇన్వెస్ట్మెంట్ చేయవచ్చు. స్టాప్ లాస్ ఎంత వస్తుంది అంటానంటే మీకు చెప్తాను ఫ్రెండ్స్. ఇక్కడ దీంట్లో ఈ స్టాక్లో స్టాప్ లాస్ అనేది మాత్రం చాలా ఇక్కడ ఆల్మోస్ట్గా స్టాప్ లాస్ అనేది 569 మనకు స్టాప్ లాస్ ఉంటుంది. కానీ టార్గెట్ మాత్రం చాలా పెద్దగా ఉంది ఫ్రెండ్స్. ఒకసారి టార్గెట్ చూసుకుందాం మనము. టార్గెట్ ఈ స్టాక్లో ఎంత వస్తుంది అనేది ఆల్మోస్ట్గా ఇక్కడ ఏదైతే లో ఉందో ఇది 330 ప్లస్ ఇప్పుడు క్లోజింగ్ ఇచ్చిన ప్రైస్ ఎంత 650 అనుకోండి. దీంట్లోకించి మనము మైనస్ చేసినట్టుగా అయితే ఆల్మోస్ట్గా మనకు ఈ స్టాక్లో 320 మనకు టార్గెట్ లభిస్తుంది. అంటే ఎగ్జాంపుల్గా ఈ 600 ఉంది కదా, ఏదైతే మన క్లోజింగ్ ప్రైస్ ఉందో ఈ క్లోజింగ్ ప్రైస్లో 650లో మనం ఇక్కడ వచ్చిన 320 ఇది మనము యాడ్ చేసుకోవాలి. 320 టార్గెట్ ఏ విధంగా పెట్టుకోవాలంటే ఫ్రెండ్స్, ఇక్కడ ఏదైతే రెసిస్టెన్స్ ప్రైస్ ఇక్కడ ఉందో ఆ రెసిస్టెన్స్ నుంచి మనకు ఈ రెసిస్టెన్స్ నుంచి ఇక్కడ హై రెసిస్టెన్స్ ఉంది. ఈ హై నుంచి ఇక్కడ కింద బాటంలో లో ఏదైతే ఉందో ఈ లోని మనము దీంట్లోకించి మనం మైనస్ చేసేస్తే మిగిలేది మనకు టార్గెట్. ఆ టార్గెట్ అనేది క్లోజింగ్ ప్రైస్ ఏదైతే ఉంటుందో ఆ ప్రైస్లో మనము యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్నట్టుగా అయితే మనకు 300 వచ్చింది. అంటే మనము ఇది మనం టోటల్ చేసినామంటే ఫ్రెండ్స్ మనకు ఆల్మోస్ట్గా 7 ఇది 970 మనకు ఒక మంచి పెద్ద టార్గెట్ అనేది హిండాల్కోలో మనకు లభిస్తుంది ఫ్రెండ్స్. ఈ విధంగా మనము స్టాక్ మార్కెట్లో అనాలిసిస్ చేస్తూ మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. కానీ దీనికి సమయం పడుతుంది ఫ్రెండ్స్. ఏదో సడన్గా కాదు, మీకు అయ్యేది షార్ట్ టర్మ్లో కాదు, ఇది మీడియం టర్మ్ నుంచి లాంగ్ టర్మ్లో మీకు మంచి టార్గెట్ అనేది లభిస్తుంది. ఆల్మోస్ట్గా మీకు 50% కన్నా ఎక్కువ టార్గెట్ మీకు లభిస్తుంది ఫ్రెండ్స్. కాబట్టి ఇటువంటి స్టాక్లో మీరు ఆపర్చునిటీ మాత్రం వదలవద్దు. అయితే ఫ్రెండ్స్, ఆ స్టాక్ల గురించి ఇప్పుడు మనము అనాలిసిస్ చేసుకున్నాము. ఇదే విధంగా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు.